వెల్కమ్ టు మై ఛానల్. మాసాలన్నిటిలో కల్లా కార్తీక మాసము అత్యంత పవిత్రమైంది. ఈ మాసంలో చేసే స్నానము, జపము, దానము, పూజ, ఉపవాసము ఎంతో విశిష్టతను సంతరించుకుంటాయి. హరిహరాదులకు ఎంతో ప్రీతికరమైనది ఈ మాసం. కార్తీక పురాణం 1వ అధ్యాయం. శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈరోజు మనము కార్తీక మాస మహత్యం గురించి తెలుసుకుందాం. నైమిషారణ్యములో సౌనకాది మునులతో ఒక ఆశ్రమం నిర్మించి సకల పురాణాలు, పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యులగు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసాలు, వేదాంగాలు, రహస్యములు సంగ్రహంగా గ్రహించాము. కానీ కార్తీక మాస మహత్యము కూడా వివరించి దాని ఫలితము తెలపవలసిందిగా కోరుచున్నాము అని ప్రార్థించారు. అంత సూత మహర్షి, ఓ మునిపుంగములారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను అడుగుగా, బ్రహ్మదేవుడు నారదునికి, విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేశారు. అట్టి పురాణ కథను మీకు తెలియజేస్తాను, వినుడు. ఈ కథ వినటం వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహపరమునందు సర్వసౌఖ్యములతో తలతూగెదరు. కావున శ్రద్ధ ఆలకింపమని సూతుడిట్లు చెప్పెను. పూర్వము ఒక దినంబున పార్వతీ పరమేశ్వరులు ఆకాశమందు వ్యవహరించుచుండగా పార్వతీదేవి ఇట్లు అడిగెను. ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలుగు చేయనట్టి, సకల మానవులు వర్ణభేదము లేకుండా ఆచరించదగినట్టి, శాస్త్రసమ్మతమై సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ఆచరింపబడి వ్రతము వివరింపమని కోరెను. అంతటా పరమేశ్వరుడు మందహాసమనరించి, దేవి, నీవు చెప్పమన్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడినది. అదిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజుకు వివరించుచున్నాడు. చూడుము అని మిథిలా నగరం వైపు చూపించెను. మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి, కాళ్ళు కడిగి జలమును తన శిరస్సుపై చల్లుకొని, మహాయోగిముని వర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రములమైతిమి. తమ పాదధూళిచే నా దేశము పునీతమైనది. తమరిట కేలవచ్చితరు సెలవసంగుడని వేడుకొనెను. జనక మహారాజా, నేనొక యజ్ఞము తలపెట్టితిని. దానికి కావలసిన అర్ధబలము, అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించమని నిశ్చయించి ఇచ్చటికి వచ్చితినని పలుకుగా, ముని చంద్రమ, అచ్చటలనే ఇచ్చితును, స్వీకరింపుడు. కానీ ఓ పుణ్యపురుష, చిరకాలం నుండి నాకు ఒక కోరిక కలదు. అది తమ బోటి దైవజ్ఞులనడిగి సంశయము తీర్చుకొనుటకు నా అదృష్టము కలది ఈ అవకాశం దొరికినది. అది ఏమిటనగా, సంవత్సరమునకు వచ్చు మాసములలో కార్తీక మాసమే చాలా పవిత్రమైనది. ఆ మాసములో చేయు దాన ధర్మములు ఎలా విశిష్టత కలుగును, ఆ మాసము యొక్క గొప్పతనమేమి అను సంశయము నాకు చిరకాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసిందిగా ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయము తీర్చగలను. నేను చెప్పబో వ్రతకథ వలన సకల మానవులు ఆచరించదగినది, సకల పాప పరిహారమైనది. కార్తీక మాసం హరిహర స్వరూపం. ఈ మాసమందు ఆచరించు వ్రతం యొక్క ఫలము ఇంతని చెప్పనలవి కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతే కాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యము కలుగును. ఈ కథ గురించి నీ బోటి పుణ్యాత్ములు అడిగి తెలుసుకునుట ఉత్తమమైనదిగాన శ్రద్ధగా ఆలకింపమని ఇట్లు చెప్పసాగాను. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా,
ఏ మానవుడైనను ఎట్టి వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి ఎందుండగా వేకువజామునే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం ఆచరించి దాన ధర్మములు దేవతా పూజలు చేసినచో దానివలన గొప్ప ఫలం సంభవించును. కార్తీక మాస ప్రారంభం నుండి ఇట్లు చేయుచు ఇట్లు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలెను. ఈ కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరుని మనసారా ధ్యానించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము తండ్రి అని వ్రతము ప్రారంభించవలెను. ఓ రాజా, ఈ వ్రతము ఆచరించు దినము సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదిలోనికి పోయి స్నానం ఆచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునికి, భైరవునికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానుడికి ఆర్ఘ్యప్రదానం మొసగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములొనరించి గట్టుపై 3 దోసిళ్ళు నీరు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్ట పిండి మడిపంచె కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములు తానే స్వయముగా కోసి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభాగ్యతలను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణం చదవవలెను. ఆ సాయంకాలమున సంధ్యావందనమాచరించి శివాలయమందు కానీ విష్ణాలయమునందు కానీ లేక తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలెను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వజన్మమందున ప్రస్తుత జన్మమందున చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించినా కూడా అట్టి ఫలితం దక్కుతుంది. ఎవరైతే కార్తీక వ్రతం ఆచరించి వానిని చూసి సంతోషించునో వాని యొక్క పకటకాలమందు ఆచరించిన పాతకములు నశించును. అందుకు సందేహము లేదు. మొదటి అధ్యాయం సమాప్తం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.